ఫస్ట్ వ్యవసాయానికి వస్తే వీళ్ళు డిసెంబర్ 2023 నుంచి అదేంది ఏదో అన్నాడు ఆయన, నాకు యాద ఉంది. డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, రైతులందరికీ మీరు ఇన్స్టాల్మెంట్లు కట్టకుండ్రి, నేను వచ్చినాక 2 లక్షలు ఇది చేసేస్తాను, మాఫీ చేసేస్తాను. ఎవరైనా కరెంటు బిల్లులు కట్టొద్దన్నాడు, ఈయన ఇన్స్టాల్మెంట్లు కట్టొద్దన్నాడు. ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటే చెప్పిండి నా మొత్తం క్యాంపెయిన్ అంతా. 793 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి వరకు తెలంగాణలో. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఒక రైతు కుటుంబం మీద 1,52,000 కోట్ల రూపాయల 1,52,000 రూపాయల అప్పుపాలైన ఒక ప్రతి రైతు సగటున. రైతు భరోసా 15,000 ఇస్తాము అని చెప్పి ఇయ్యక అప్పుడోసారి ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తుంటే 12,000 రూపాయలు ఇస్తున్నారు. సన్నవాడ్ల బోనసు 1,160 కోట్లు బాకీలు ఉన్నాయి. 4 లక్షల పైన రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ బోనస్ కోసం. ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రదర్ కొత్తగా కట్టుడికైతే నేను బిచ్చపోని అంటుండు రేవంత్. ఏడికి పోయినా నేను బిచ్చపోని, నేను ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోతానికి వచ్చినా అని చూస్తున్నారు నన్ను. ఈ కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టిన ఉన్న ప్రాజెక్టులను కూడా రిపేర్ చేసే గతి కూడా లేదు, ఈయనకి రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఏమన్నా అంటే ఇంత డిగ్గి అని అది ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఫుట్బాల్ ఆడికి వచ్చినా గిద్ద దొరుకుతున్నాను ఇట్లా చూసినా. అదేదో నెక్కరేసుకుంటూ మనిషి మొత్తం నెక్కరే కనబడుతున్నారు. నాకు ఈ మధ్య దిశ మీటింగ్లో కూడా రివ్యూ చేస్తే పౌష్టికాహారం లేక ఈ రక్తహీనతతోటి బాధపడుతున్నారు. అసలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా పౌష్టికాహారం కోసం ఆ నిధులు సరిగ్గా ఉపయోగించడం లేదు, వీళ్ళు షేర్ పెడతలేరు. కోడిగుడ్ల వెయిట్ కూడా చిన్నగా అది తగ్గిపోయింది, సైజు కూడా చిన్నగా అయిపోయింది. అంటే కనీసం ధ్యానం చిన్నపిల్లల మీద కూడా లేదు వీళ్ళకి. బీమార్లు అయితే హాస్పిటల్లో డాక్టర్లు 50% ఖాళీలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో 50% డాక్టర్స్ ప్లేస్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్లు 10,000 కోట్ల రూపాయల బకాయిలు. ప్రెషర్ బాగా పెరిగితే ఈ మధ్య ఏదో మీటింగ్ పెట్టి 600 కోట్లు విడుదల చేశారు. పిఎం పోషణ్ నిధులు ఏడాది నుంచి వీళ్ళు పెంచుతలేరు, వీళ్ళు ఇచ్చేది ఇస్తలేరు. అదే నేను ఆ దిశలో నేను రివ్యూ చేస్తుంటే గోసపుట్టువాడే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి. మళ్ళీ దీనికి తోడు ఫుడ్ పాయిజనింగ్, అందులో 100 మంది హాస్పిటల్ పాలు, అందులో 40 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. నా కాన్స్టిట్యున్సీలో 3-4 ప్రాణాలు కోల్పోయారు పిల్లలు.